న్యూ ఇయర్ ఇంక 2 డేసే ఉంది కదా! అసలు ఈ న్యూ ఇయర్ అంటే మనకు గుర్తొచ్చేది కేక్ తర్వాత న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గురించే కదా! అన్నట్టు కేక్ రెఫ్రిజరేషన్ గురించి కొన్ని వీడియోస్ చేశాను. షూర్‌గా చూడండి. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటే నా చిన్నప్పుడు కొన్ని సంగతులు గుర్తొస్తున్నాయి. ఆహ్, జస్ట్ నైట్ 12:00 31st నైట్ 12 దాటంగాల్నే ఒక బుక్ తీసి చదివేయడం, లేకుంటే మన ఇష్టమైన డాన్స్ చేయడం, ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడం, ఇష్టమైన ఫుడ్ తినడం. అలా ఒక్కసారి 12 దాటంగాల్నే న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వంగాల్నే మనం ఒక పని చేశామంటే, అదే పని ఇయర్ అంతా చేస్తాము అని ఏంటో అమాయకత్వం. ఏదేదో చేసేస్తుండేవాళ్ళం కదా మన చైల్డ్‌హుడ్‌లో. బట్ పెద్దయ్యాక కొన్ని మంచి రిజల్యూషన్స్ అండ్ స్ట్రిక్ట్ వేలోనే కొన్ని రిజల్యూషన్స్ తీసుకొని మనం ఫాలో అవుతూ ఉంటాం కదా! అసలు ఇంక రిజల్యూషన్ అనే మాట వినిపించంగాల్నే ఒక బుక్కు, పెన్ పట్టుకొని రాసేస్తాం కదా! చాలా మంచి హెల్తీ ఫుడ్ తినాలి, చాలా హెల్తీగా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి, లేతే వెయిట్ గెయిన్ అవ్వాలి, బాగా చదువుకోవాలి, కెరియర్‌లో గ్రో అవ్వాలి, హస్బెండ్‌ని ఎప్పుడు అరవకూడదు, వైఫ్‌ని ఎప్పుడు తిట్టకూడదు. ఈ లాస్ట్ 2 జరుగుతాయని నమ్మకమే లేదు. సరేనా? బట్ ఫైన్ ట్రై చేద్దాం. ఈ రిజల్యూషన్స్ తీసుకునే బట్టు ఎవరి రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. బట్ వీటిని మనం ఒక సరైన వేలో కరెక్ట్‌గా ఎక్కడ మిస్ అవ్వకుండా అచీవ్ చేయాలి అంటే ఒక సక్సెస్ మంత్ర చెప్పనా? ఏదైనా ఒక కొత్త హ్యాబిట్ మనం ఫిజికల్‌గా అయినా, మెంటల్‌గా అయినా ఒక కొత్త హ్యాబిట్ మనం అలవాటు చేసుకునేటప్పుడు ఒక వెరీ ఫస్ట్ 21 డేస్ దాన్ని తప్పకుండా కంటిన్యూయస్‌గా ఎలాంటి అబ్‌స్టాకిల్స్ వచ్చినా కూడా అవన్నీ అధిగమించి మనం చేయాలంట. అలా ఒక 21 డేస్ ఒక కొత్త హ్యాబిట్‌ని మనం అలవాటు చేసుకున్నామంటే మన బాడీలో పార్ట్స్ కానీ మన బ్రెయిన్ కానీ దానికి చాలా బాగా అలవాటైపోతుంది. అండ్ ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ 21 డేస్ ఆటోమేటిక్‌గా ఆ పని మనం చేసేస్తామంట. సో, ఈసారి న్యూ ఇయర్ రెజల్యూషన్‌లో ఇది కూడా యాడ్ చేసుకోండి. మనం ఏదనుకున్నా ఫస్ట్ 21 డేస్ ఖచ్చితంగా చాలా డిటర్మినేషన్‌తో ఉండి ఖచ్చితంగా చేద్దాం. అండ్ అది నెక్స్ట్ న్యూ ఇయర్ వరకు కంటిన్యూ చేద్దాం. అలాగే అలా వెళ్ళే ముందు ఇలా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా! ఈ ఇయర్ మిస్ అయింది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా ఆగాలి నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ష్యూర్‌గా లైక్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.